రౌండ్ టేబుల్ ఇండియా ఆధ్వర్యంలో నగరంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వికలాంగులకు 1,75,000 రూపాయలు విలువ చేసే కృత్రిమ కాలు, 50,000 రూపాయలు విలువ చేసే వీల్ చైర్స్ ను సంస్థ జాతీయ అధ్యక్షులు రక్షిత బన్సల్ అందజేశారు. సమాజాభివృద్ధిలో రౌండ్ టేబుల్ ఇండియా తమ వంతు కృషి చేస్తుందని బన్సల్ ఈ సందర్భంగా తెలిపారు. రౌండ్ టేబుల్ ఇండియా విజయవాడ సర్కిల్ ఆధ్వర్యంలో వికలాంగులకు 1,75,000 రూపాయలు విలువ చేసే కృత్రిమ కాలు, 50,000 రూపాయలు విలువ చేసే వీల్ చైర్స్ పంపిణీ కార్యక్రమం సీతారాంపురంలోని హర్ష వాస్కులర్ హాస్పిటల్లో గురువారం సాయంత్రం నిర్వహించారు. కార్యక్రమానికి సంస్థ జాతీయ అధ్యక్షులు రక్షిత బన్సల్ ముఖ్య అతిథిగా విచ్చేసి కృత్రిమ కాలు, వీల్ చైర్స్ ను వికలాంగులకు అందజేశారు. అనంతరం బన్సల్ మాట్లాడుతూ రౌండ్ టేబుల్ ఇండియా సమాజాభివృద్ధిలో తమ వంతు కృషి చేస్తుందని తెలిపారు. తమ సంస్థ దేశవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతోందని, పాఠశాలల్లో విద్యార్థులకు ప్రత్యేక టాయిలెట్స్, అదనపు తరగతి గదుల నిర్మాణం చేపడుతున్నామన్నారు. అనంతరం సంస్థ విజయవాడ చైర్పర్సన్ కాట్రగడ్డ మోహన్, లేడీస్ సర్కిల్ చైర్పర్సన్ కాట్రగడ్డ అలేఖ్య తదితరులు మాట్లాడుతూ ఒక మహిళకు 1,75,000 రూపాయలు విలువ చేసే కృత్రిమ కాలును హర్ష వాస్కులర్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ హర్ష సహకారంతో అందజేశామన్నారు. మరో 5 వికలాంగులకు 50,000 రూపాయల విలువ చేసే వీల్ చైర్స్ ను పంపిణీ చేయడం జరిగిందన్నారు. తాము సంపాదించిన దానిలో కొంత భాగం పేద ప్రజలకు సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నట్లు వారు తెలిపారు. సమాజాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో రౌండ్ టేబుల్ ఇండియా ప్రతినిధులు దీపా శర్మ, డాక్టర్ హర్ష తదితరులు పాల్గొన్నారు. మీ రౌండ్ టేబుల్ ఇండియా అనే సంస్థ ఆల్ ఇండియా వ్యవస్థది. మేము పిల్లలకి స్కూల్స్ కడతాం, అలాగే మెడికల్ క్యాంప్స్ చేయటం, ఇలాగా వీల్ చైర్స్, ప్రాస్థెటిక్ లిమ్స్ కావాల్సిన వాళ్ళకి డొనేట్ చేయటం, అలాగే మనం ఈ సంవత్సరం వరకు ఆల్రెడీ ఒక 4,000 మంది బెనిఫిషరీస్కి మెడికల్ క్యాంపులు చేయటం జరిగిందండి. ఇలాగే సంవత్సరం పొడుగునా ఇప్పుడు మా కమ్యూనిటీలో ఉన్న బిజినెస్ పీపుల్ అందరూ సంపాదించే ఒక రూపాయిలో 10 పైసలు అనేది తిరిగి కమ్యూనిటీకి ఇవ్వాలి, మన సర్వీస్ అనేది చేయాలి. సంపాదన పక్కన ఉన్నా కూడా వాళ్ళ ఒక ఆనందం అనేది పంచడంలోనే ఉంటుందని గ్రహించిన వ్యవస్థ మెంబర్స్ అందరం. సో ఇలా అందరూ ముందుకొచ్చి దాతలందరూ డొనేట్ చేసి కాళ్ళు లేని వాళ్ళు కాళ్ళు ఇవ్వటం, వీల్ చైర్స్ ఇవ్వటం. అలా ఇవాళ పొద్దునే చూసాం, బస్ స్టాండ్లో ఇబ్బందిగా ఉందని తెలిస్తే లేడీస్ తరఫున ఫీడింగ్ రూమ్స్ పెడతాం. ఇలాగా చాలా మంచి కార్యక్రమాలు మా అందరు కాకుండా ఇప్పుడు 6 క్లాస్ రూమ్స్ కడుతున్నామండి. మళ్ళీ కోదాడలో కూడా ఈ సంవత్సరం ఆడపిల్లలు 200 మంది ఆడపిల్లలు ఉన్న దానికి ఒకటే ఒక క్లాస్ రూమ్ ఉన్న దానికి 6 క్లాస్ రూమ్లు కట్టి, వాళ్ళకి బాత్రూమ్స్ కట్టి, వాళ్ళకి ఫెసిలిటీస్ కలగజేయడం జరుగుతుంది. ఇలాగా ఈ ఒక అసోసియేషన్ అందరి సహకారంతో, అందరి తోడ్పాటుతో ఇలా మంచి కార్యక్రమాలు కంటిన్యూ చేస్తూనే ఉంటాము. ఇవన్నీ ఈ విధంగా మీడియా తరఫున అందరికీ తెలుపుతున్నాం. Good evening. My name is Rachit Bansal. I am the president for Round Table India. Round Table India is a 65-year-old youth-led organization present in over 140 cities across the country, and we have over 5,000 active members. The mission of our Round Table India is to work towards the upliftment of the community of the lesser privileged. A lot of activities are done across the country by Round Table India members, like limb donation, and you see wheelchair donation that has been done today. And our long-term project is Freedom Through Education, where we provide access to government schools for classroom infrastructure wherever there are less number of classrooms and more number of children. And I'm proud to say that we've made more than 10,000 classrooms till date in the last 27 years. Today, as a part of the Round Table India Week, which we celebrate from the 9th of November to the 15th of November, today was a part of a limb donation drive, which we have come and given a prosthetic limb to one of the beneficiaries and 4 wheelchairs as a part of the week-long celebrations for Round Table India.